Hi friends, this is Venkat from VLR Training. Welcome to our digital marketing terminologies. So, ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. అంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుని ఎలా మార్కెటింగ్ చేస్తున్నాము. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ పర్పస్ అంటే కంటెంట్ పర్పస్ ఇదివరకు ఎక్స్పర్ట్స్ తోటి మనం కంటెంట్ రాయించుకునేటోళ్ళు. ఇప్పుడు చాట్ జీపీటీ అంటే ఏఐ బాట్లు లేకపోతే చాట్ జీపీటీ యూజ్ చేసుకుని మనం ఎఫిషియెంట్గా దాంతో చాట్ జీపీటీని యూజ్ చేసుకుని కంటెంట్ క్రియేట్ చేసుకుంటాం. ఇది ఒక యూజ్. ఓకే, ఈమెయిల్ క్యాంపెయిన్స్ రన్ చేయించుకుంటున్నాం, ఈమెయిల్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాం. అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లోను, పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్స్లోను, సోషల్ మీడియా మార్కెటింగ్లోను, కంటెంట్ మార్కెటింగ్లోను, ఈమెయిల్ మార్కెటింగ్లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. సో మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం ఎక్కడ ఏ విధంగా యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గూగుల్ యాడ్స్ స్మార్ట్ బిడ్డింగ్ అని ఉంది. గూగుల్ యాడ్స్ స్మార్ట్ బిడ్డింగ్ యూజ్ చేస్తే మిషన్ లెర్నింగ్ టు ఆటోమేటికలీ సెట్ bids for PPC campaigns. This can help to improve performance of PPC campaign without requiring marketers to manually set bids. So manual set మనం మాన్యువల్గా బిడ్స్ని సెట్ చేయకోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేసుకుని మనం స్మార్ట్ బిడ్డింగ్ చేస్తున్నాం. అలాగే ఫేస్బుక్ ఏఏ పర్డ్ యాడ్ టార్గెటింగ్ కూడా మనం యూజ్ చేస్తున్నాం. అలాగే అమెజాన్ ప్రోడక్ట్ రికమెండేషన్స్ మనం చూసుకున్నట్టయితే మీరు ప్రీవియస్గా బై చేసిన దాన్ని బట్టి కానీ గూగుల్లో సెర్చ్ చేసిన దాన్ని బట్టి మనకి ప్రోడక్ట్ రికమెండేషన్స్ వస్తున్నాయి. అది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఓకే, సో అలాగే మనం ఇంకా నెట్ఫ్లిక్స్లో మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి నెట్ఫ్లిక్స్ని మనం ఒక 4-5 గంటల పాటు నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసాం అనుకోండి, దానికి రిలేటెడ్గా ఉండే సినిమాలే మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, వాళ్ళు మనం ఒక సైన్స్ ఫిక్షన్ మూవీస్ కొన్ని చూసాం అనుకోండి, వరుస పెట్టుకుని మిగతా సైన్స్ ఫిక్షన్ మూవీస్ అందులో 1 by 1 డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుని బేస్ చేసుకుని మనకి డిస్ప్లే చేపిస్తూ ఉంటాయి అనమాట. మనం యూట్యూబ్లో వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తామో అదే టైప్ ఆఫ్ వీడియోస్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి పక్కన సైడ్లో. సో వాటిని మనం క్లిక్ చేసుకుని వాటిని చూస్తూ ఉంటాం కదా. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఏఐ. అలాగే కోకో కోలా కంపెనీ క్రియేట్ రియల్ మ్యాజిక్ అని చెప్పి 2022లో ఒక క్యాంపెయిన్ రన్ చేసింది. సో ఎవరైతే యూజర్స్ ఉన్నారో అంటే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోటో కలెక్ట్ చేసుకుని ఆ ఫోటోకి సో దట్ యూజ్ టు ఏఐ టు జనరేట్ personalized ad work for each user. User can invited to submit the photo of themselves and then choose from variety of Coca-Cola themed filters and effects. AI was used to create a unique piece of artwork for each user. ఒక్కొక్క యూజర్కి యూనిక్గా మన కోకోకోలా యూనిక్ బేస్డ్ ఆర్ట్ వర్క్ మనకి ఇచ్చారనమాట. సో అందులో నియర్లీ 1 million పీపుల్ పార్టిసిపేట్ చేశారు. సో ఇది క్రియేట్ రియల్ మ్యాజిక్ అనేది బాగా సక్సెస్ అయింది. కావాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఏఐని యూజ్ చేసుకుని వాళ్ళకి ఎవరైతే విజిటర్స్ వచ్చారో వాళ్ళతోటి ఎవరైతే ఫోటో సబ్మిట్ చేశారో వాళ్ళకి యూనిక్ ఆర్ట్ వర్క్ ఇచ్చారనమాట. మ్యాజిక్ ఇమేజెస్ చూసుకున్నట్టయితే చూడండి యూనిక్గా ఇచ్చి